హలో, ఎవరండి మీరు? మా ఇంట్లోకొచ్చి ఇలా కూర్చున్నారు? నీ భర్తకి కావలసిన వాణ్ణి. ఏం మాట్లాడుతున్నారు మీరు? నీ భర్త నా దగ్గర 5 లక్షలు అప్పు తీసుకున్నాడు. 6 నెలలైనా ఒక్క రూపాయి కూడా తిరిగి నాకు కట్టలేదు. అందుకే ఆ డబ్బు తీసుకెళ్దామని వచ్చాను. ఎక్కడున్నాడు వాడు? పిలు. ఆయన ఇంట్లో లేరండి. అబద్ధాలు చెప్పకు. ఫస్ట్ వాణ్ణి పిలు. ఆయన ఇంటికొచ్చి 1 వీక్ పైనే అవుతుందండి. నేను 1 వీక్ నుంచి ఫోన్ చేస్తున్నాను. కాల్ కూడా కలవడం లేదు. కావాలంటే మీరొకసారి కాల్ చేయండి. ఏంటి? భార్యాభర్తలిద్దరూ కలిసి నాకు సినిమా చూపిస్తున్నారా? ఉండు, నేనిప్పుడే వాడికి కాల్ చేస్తాను. ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు? ఏంటి? ఆయన ఫోను స్విచ్ ఆఫ్లో పెట్టారా? అయ్యో, ఏమైందో ఏంటో. అయినా మీకు ఆయన ఎంత డబ్బులివ్వాలి? 5 లక్షలు డబ్బులిచ్చాను. దానికి ఇంట్రెస్ట్ అది ఇది కలిపి 6 లక్షల దాకా అయింది. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అవునా? ఆ డబ్బు నువ్వే నాకు ఇవ్వాలి. ఆయన తీసుకున్న మనీని నేనెలా ఇస్తానండి? ఏంటి? నువ్వు వాడి భార్యవి కదా. వాడు తీసుకున్న డబ్బులు నువ్వు ఇచ్చేయచ్చు. తప్పేమీ కాదు. నా దగ్గరైతే ఇప్పుడు అంత డబ్బు లేదండి. ఆయనకి ఏమైందో ఏంటోనని నాకిప్పటినుంచే భయంగా ఉంది. ఇప్పుడు మీరొచ్చి ఆయన డబ్బులివ్వమని అడుగుతున్నారు. నా దగ్గర డబ్బులవి ఏమి లేవు. కావాలంటే ఒక కప్పు టీ ఇస్తాను, తాగి వెళ్ళండి. నేనేమీ టీ తాగడానికి రాలేదు. ఇప్పుడు డబ్బులివ్వకపోతే నేనిక్కడి నుంచి వెళ్ళను. ఓ అవునా? సరే ఉండండి, వెయిట్ చేయండి. సరే, ఆయనొచ్చే 1 వీక్ అయింది. ఆయనొచ్చేంతవరకు ఇక్కడే వెయిట్ చేయండి. వచ్చిన తర్వాత డబ్బులు తీసుకుని వెళ్ళండి. వాడొచ్చే వరకు నేనేం వెయిట్ చేయలేను. అయితే మరి డబ్బులు ఎలా తీసుకుందామని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నిన్ను నాతో పాటు తీసుకెళ్తాను. హా? వాడు డబ్బులు తిరిగిచ్చే వరకు నువ్వు నాతోనే ఉండాలి. ఏం మాట్లాడుతున్నారండి? అవును, ఇలా చేస్తేనే వాడు నాకు డబ్బులు తిరిగిస్తాడు. సరే, ఇంకేం మాట్లాడకుండా బయలుదేరు. అదంతా ఏం కుదరదు. ఏంటి? ఇలా మర్యాదగా పిలిస్తే నువ్వు రావా? నోరు మూసుకుని నడవ్వే. రావే. వదలండి, మీకు రా. చెప్పేది వదలండి. నోరు మూసుకుని రా. వదలమంటున్నా. రావే. వదలండి, రా. మీకు చెప్పేది. నోరు మూసుకుని ఇలా కూర్చో. కూర్చోవే. వదలండి. నీ భర్త డబ్బులు తిరిగిచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. మ్మ్. 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 హలో, ఎవరండి మాట్లాడేది? ఏంట్రా, నన్ను మర్చిపోయావా? ఓ మీరా, చెప్పండి. నా డబ్బులు తిరిగి ఎప్పుడిస్తావరా? ఇస్తానండి, ఆగండి. ఎందుకు అంత తొందరపడుతున్నారు? ఇస్తానండి. సరే సరే, నీ భార్యని నేను నా ఇంటికి తీసుకొచ్చాను. నువ్వేం చేస్తావంటే నాకివ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి నీ భార్యను తీసుకుని వెళ్ళిపో. సరేనండి, నేను డబ్బులిచ్చి వచ్చి నా భార్యను తీసుకెళ్తాను. అప్పటి వరకు తనని మీ దగ్గరే జాగ్రత్తగా చూసుకోండి. రేయ్, ఏమంటున్నావురా? తొందరగా వచ్చి నా డబ్బులు ఇచ్చేసి నీ భార్యను తీసుకువెళ్ళిపోరా. అన్నా, నువ్వు తెలియకుండా చిన్న తప్పు చేశావు. నేనే నా భార్య పోరు పడలేక ఒక వారం రోజుల నుంచి దాని కంట పడకుండా తిరుగుతున్నాను. దాని దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలరా బాబు అనుకున్నాను. మీరు ఎత్తుకెళ్ళిపోయారు. దాంతోటి మనుషులు ఉండలేరన్నా. మీది నిజంగా పెద్ద ఓరి మనసన్నా. దుర్మార్గుడా. మీరు చాలా బాగుంటారన్నా. సరేనా, ఉంటాను.